ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేళ భారత్ క్రికెట్ హిస్టరీలోనే ఓ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. టీమిండియా ఆడుతున్న 600 చారిత్రాత్మక టెస్టు మ్యాచ్లో యంగ్ బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో మెరిసి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారతదేశ క్రికెట్ చరిత్రలోనే మునుపెప్పుడూ లేని విధంగా ఆగస్టు 15 రోజున అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాట్స్మెన్గా దేవదత్ పడిక్కల్ నిలిచాడు. టీమిండియా ఆడుతున్న 600 చారిత్రాత్మక టెస్టులో మూడో స్థానంలో మైదానంలోకి దిగి పడిక్కల్ అద్భుతమైన టైమింగ్ అలాగే పరిణితితో కూడిన బ్యాటింగ్ చేశారు. సుమారు 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి రీఎంట్రీ చేసే అవకాశం లభించగా ఆ అవకాశాన్ని పడిక్కల్ 100% సద్వినియోగం చేసుకుని భారత్కు ఒక మరిచిపోలేని బహుమతి అందించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ఆడిన పడిక్కల్ కేవలం 134 బంతుల్లోనే తన తొలి టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శ్రీలంక బౌలర్ల దాటికి తట్టుకుని నిలబడమే కాకుండా తనదైన శైలిలో అలాగే తనదైన క్లాసిక్ షాట్స్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. పడిక్కల్ బాదిన ఈ సెంచరీ అతని కెరీర్లోనే మర్చిపోలేనిది కాకుండా టీమిండియా ఆడుతున్న 600 టెస్టు మైలురాయిని కూడా మరింత ప్రత్యేకం చేసింది. గత కొంతకాలంగా భారత టెస్టు జట్టులో 3వ నెంబర్ బ్యాటింగ్ స్థానం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పడిక్కల్ సాధించిన ఈ సెంచరీతో ఆ స్థానంలో నెలకొన్న పెద్ద కరువు తీరిపోయింది. గత 19 టెస్టు మ్యాచ్ల నుంచి భారత్ తరపున 3వ స్థానంలో ఏ బ్యాటర్ కూడా సెంచరీ నమోదు చేయలేదు. ఈ సుదీర్ఘ నిరీక్షణకు పడిక్కల్ స్వస్తి పలికాడు. గత 30 సంవత్సరాల విదేశీ పర్యటనల చరిత్రను గమనిస్తే భారత్ వెలుపల 3వ స్థానంలో టెస్టు సెంచరీ చేసిన 6వ భారతీయ బ్యాటర్గా పడిక్కల్ ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్ గాయం కారణంగా ఈ టెస్టు సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతని ప్లేస్లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు దేవదత్ పడిక్కల్. ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకున్నాడు. గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ అలాగే ఎస్ఎస్సి జైస్వాల్ ఓపెనింగ్ చేశారు. తొలి వికెట్కు 47 పరుగులు జోడించిన తర్వాత కేఎల్ రాహుల్తో సమన్వయ లోపం కారణంగా ఎస్ఎస్సి జైస్వాల్ రన్అట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ ఓ షాట్ ఆడి సింగల్ కోసం నాన్ స్ట్రైకింగ్ ఎండ్కి వచ్చాడు. అయితే బాల్ని చూస్తూ పరిగెత్తిన ఎస్ఎస్సి జైస్వాల్కి బౌలర్ అడ్డు రావడంతో కింద పడ్డాడు. లేచి గమనించే లోపే కేఎల్ రాహుల్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో బ్యాట్ పెట్టేశాడు. దీంతో ఎస్ఎస్సి జైస్వాల్ అవుట్ కావాల్సి వచ్చింది. మొత్తంగా 37 బంతులు ఆడి 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఎస్ఎస్సి జైస్వాల్. ఇంకా కేఎల్ రాహుల్ 162 బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్సర్తో 77 పరుగులు చేశాడు. టీ బ్రేక్ సమయానికి కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ కేఎల్ రాహుల్ మూడో సెషన్లో బ్యాటింగ్కి కూడా రాలేదు. ఇక కేఎల్ రాహుల్ మెట్లు ఎక్కేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్ 134 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి ఇదే టెస్టు యొక్క మొదటి సెంచరీ. మూడో స్థానంలో టెస్టు సెంచరీ చేస్తున్న రెండో భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ ఒక రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2002లో జింబాబ్వే తరపున సౌరవ్ గంగూలీ మూడో స్థానంలో వచ్చి 136 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ మూడో స్థానంలో వచ్చి 28 బంతుల్లో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాక కొద్దిసేపటికే వర్షం స్టార్ట్ అయింది. దీంతో కొద్దిసేపు ఆటకి అంతరాయం కలిగించింది. మళ్లీ వర్షం తగ్గడంతో మళ్లీ మొదలైన మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 288 పరుగులతో మంచి స్థాయిలో నిలిచింది. మూడో వికెట్కు రిషబ్ పంత్ దేవదత్ పడిక్కల్తో కలిపి 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రిషబ్ పంత్ 36 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సర్తో 27 పరుగులు చేయగా దేవదత్ పడిక్కల్ 178 బంతుల్లో 12 ఫోర్లు అలాగే ఒక సిక్సర్తో 131 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మొత్తంగా శ్రీలంక బౌలర్లకు తొలి రోజు ఏమాత్రం ఆట కలిసి రాలేదు. టీమిండియా బ్యాటర్లదే పై చేయి అయింది. టీమిండియాకు టాప్ ఆర్డర్లో ఓ ఆపద్ బంధవుడు దొరికినట్టే. దేవదత్ పడిక్కల్ రూపంలో టీమిండియాకు ఓ నమ్మకమైన ప్లేయర్ దొరికినట్టే అని చెప్పాలి. శ్రీలంక 11తో ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అదరగొట్టిన దేవదత్ పడిక్కల్ ఇప్పుడు తొలి టెస్టులో కూడా అదరగొడుతున్నాడు. 131 పరుగులు చేసి తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. అలాగే నాటౌట్గా కూడా ఉన్నాడు. ఇక తొలి రోజే పదే వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 73 ఓవర్లు మాత్రమే ఆట సాగింది. రెండో రోజు పూర్తిగా టీమిండియా బ్యాటింగ్ కొనసాగిస్తే లంక ముందు భారీ స్కోర్ నిలిపే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.